నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కాసేపట్లో సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. సీజేఐ పదవిని చేపట్టనున్న తొలి హర్యానా వాసిగా ఘనత. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్కు రంగం సిద్ధం. నేడు రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వ గెజిట్. అమల్లోకి వచ్చిన హైదరాబాద్ పారిశ్రామిక భూ బదలాయింపు పాలసీ. ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమంటూ సర్కార్ జీవో జారీ. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించొద్దని నిర్ణయం. ఏఐ ముప్పును సమర్థంగా ఎదుర్కోవాలని G20 సదస్సు తీర్మానం. పాకిస్తాన్లోని సింధ్ భవిష్యత్తులో భారత్లో కలవచ్చన్న రాజ్నాథ్ సింగ్. నాగరికత ప్రకారం ఇప్పటికీ దేశంలో భాగమేనని వ్యాఖ్య. గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా నేడు వాటిని నిర్ధారిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనున్నందున అందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సర్కార్, రాష్ట్ర ఎన్నికల సంఘం నివేదించనున్నాయి. రేపు లేదా ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేలా ఎస్ఈసీ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. జిల్లా యంత్రాంగం రిజర్వేషన్ల వివరాలను పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేశారు. గతంలో 2019 ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్ ఈసారి మళ్లీ రాకుండా రొటేషన్ పద్ధతిని అనుసరించారు. వార్డు సభ్యులను ఎంపీడీఓలు, సర్పంచ్ పదవులను ఆర్డీఓలు రిజర్వేషన్ల ప్రక్రియ నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కులగణన డేటా ఆధారంగా వార్డు సభ్యుల స్థానాలు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కలు, బీసీలకు కులగణన డేటా పరిగణలోకి తీసుకున్నారు. ముందుగా ఎస్టీలకు, ఆ తర్వాత ఎస్సీలకు కేటాయించి అనంతరం బీసీలకు రిజర్వ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి మొత్తం స్థానాల్లో 50% మించకుండా కసరత్తు చేశారు. ఆదివారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేశారు. పంచాయతీరాజ్ డైరెక్టర్ కార్యాలయానికి రిజర్వేషన్ల వివరాలను జిల్లా యంత్రాంగం పంపించింది. రిజర్వేషన్లు నిర్ధారిస్తూ నేడు పంచాయతీరాజ్ శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వనుంది. రిజర్వేషన్ల వివరాలతో పాటు ఎన్నికల సన్నద్ధతను తెలుపుతూ ఇవాళ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపనుంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వ వైఖరి తెలపాలని గత వాయిదాలో హైకోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికలకు సిద్ధమని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించనున్నాయి. ఎన్నికలు నిర్వహించనున్నందున పిటిషన్పై విచారణ ముగించాలని కోరనున్నాయి. రేపు లేదా ఎల్లుండి గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. రాష్ట్రంలో 12,733 పంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఓటరు జాబితాలో పొరపాట్ల సవరణ ప్రక్రియ ఆదివారంతో పూర్తయింది. బ్యాలెట్ బాక్సులు, ఇంక్, బ్యాలెట్ పత్రాలు తదితర సామాగ్రిని సిద్ధం చేశారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ గతంలోనే ఇచ్చారు. డిసెంబర్ 17 నాటికి 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేలా ఎస్ఈసీ ప్రణాళిక చేసింది. పోలింగ్ మధ్యాహ్నం వరకు పూర్తి చేసి అదే రోజు ఓట్లు లెక్కించనున్నారు. ఎన్నికల కోడ్ అమలు, బందోబస్తుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వం ఎస్ఈసీకి పోలీసు శాఖ వివరించింది. హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అమల్లోకి తెచ్చింది. హైదరాబాద్ మరింత ఆధునిక, సమతుల అభివృద్ధిని సాధించడమే లక్ష్యంగా నూతన పారిశ్రామిక భూముల వినియోగ విధానాన్ని తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మరింత ప్రగతిలోకి తీసుకొచ్చేందుకు ప్రజా ప్రభుత్వం నడుం బిగించింది. అందులో భాగంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని అందుబాటులోకి తెచ్చారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించగా తాజాగా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ జీవో విడుదల చేశారు. ఓఆర్ఆర్ లోపల సమీపంలో మొత్తం 22 పారిశ్రామిక వాడల్లో 9,292 ఎకరాల భూమిని గుర్తించగా ఇందులో చదును చేసిందే 4,740 ఎకరాలుగా నిర్ధారించారు.
పారిశ్రామిక ప్రాంతాల వారీగా టీజీఐఐసి గజం రేటు ఎంతుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రేటు ఎంతుంది అనేది జీవోలు పేర్కొన్నారు. ఈ నూతన పాలసీని ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది, దీనివల్ల కలిగే ప్రయోజనాలేమిటి, మార్గదర్శకాలేంటి తదితరాల్ని ఈ ఉత్తర్వుల్లో వివరించారు. గతంలో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కులు ఇప్పుడు హైదరాబాద్ మధ్యలో ఉండడంతో పర్యావరణ, సామాజిక, ఆర్థిక సమస్యలు తీవ్రమవుతున్నాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం హిల్ట్ పాలసీ ఆమోదించింది. ఆ విధానంతో పాత పరిశ్రమల స్థానంలో కొత్త జీవన శైలి, వాణిజ్య కేంద్రాలు రాబోతున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల సమీపంలో ఖాళీగా ఉన్న, ఆర్థికంగా నష్టాల్లో ఉన్న పారిశ్రామిక భూముల్ని బహుళ వినియోగ జోన్లుగా మార్చడం దీని లక్ష్యం. ఇక్కడ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్లు, కమర్షియల్ కార్యాలయాలు, రీటైల్ సెంటర్లు, హోటళ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, పార్కులు, స్పోర్ట్స్, సాంస్కృతిక కేంద్రాలు, ఐటీ పార్కుల వంటివి ఏర్పాటు చేసేందుకు వీలుంటుంది. టీజీఐఐసి ఆధీనంలోని అన్ని ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, పార్కులు, ఆటోనగర్లు, ఓఆర్ఆర్ లోపల సమీపంలో ఉన్న స్వతంత్ర పారిశ్రామిక యూనిట్లకు ఈ పాలసీ వర్తించనుంది. డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు చేయనున్నారు. ఈ ఫీజులో భూ వినియోగ మార్పిడి ఛార్జీలు కలిసి ఉంటాయి. 25% మొత్తం టీజీఐఐసి ఖాతాలో ఉంచి ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉపయోగిస్తారు. మిగిలింది రాష్ట్ర ఖజానాకు జమ చేయనున్నారు. విద్యుత్ రంగంపై అధికారులు సమగ్ర నివేదికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా నూతన థర్మల్ ప్లాంట్ల నిర్మాణం, అంచనా వ్యయాలు సిద్ధం చేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న డిస్కమ్ విధి విధానాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను మరింత సుందరంగా మార్చేందుకు అండర్ గ్రౌండ్ కేబుల్ నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. అందులో భాగంగా యూడీసీ నిర్మాణ అంచనాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. రేపు జరిగే మంత్రివర్గ ప్రత్యేక సమావేశంలో విద్యుత్ రంగ అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. ఆ భేటీలో విద్యుత్ రంగంపై పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో భవిష్యత్ విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొత్తగా థర్మల్ విద్యుత్ కేంద్రాలు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా రామగుండంలో 800 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యంతో థర్మల్ ప్లాంటు నిర్మించాలని భావిస్తోంది. ఆ ప్లాంట్ నిర్మాణ అంచనా వ్యయంపై రేపు జరగనున్న ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 4500 మెగావాట్ల పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్లు, 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థల ఏర్పాటుకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనలు ఇవ్వగా పలువురు అమాత్యుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి. భారీ వ్యయంతో అప్పులు తెచ్చి కొత్త థర్మల్ ప్లాంటు నిర్మాణం అవసరమా అని కొందరు మంత్రులు నిరాసక్తత కనబర్చినట్లు సమాచారం. యాదాద్రి థర్మల్ ప్లాంటు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే 4000 మెగావాట్ల విద్యుత్ వినియోగించుకునే వెసులుబాటుంది. అవసరమైతే ఎక్స్చేంజ్లో విద్యుత్ కొనుగోలు చేసుకోవచ్చని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ఎనర్జీ స్టోరేజ్కు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటిని అద్దె ప్రాతిపదికన తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశంపైన సమాలోచనలు సాగినట్లు విద్యుత్ శాఖలో చర్చ జరుగుతోంది. రామగుండంలో సొంతంగా ప్లాంటు నిర్మాణానికి బదులు ఎన్టీపీసీ నుంచి మిగిలిన 1600 మెగావాట్ల కరెంటు తీసుకుంటే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో థర్మల్ ప్లాంట్ల అంచనా వ్యయాలు, ఇతర అంశాల్ని మరోసారి పరిశీలించి సవరణలతో రేపటి మంత్రివర్గ భేటీలో విద్యుత్ శాఖ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అనంతరం కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణంపై నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ డిస్కంలకు అదనంగా మరో నూతన డిస్కంను అందుబాటులోకి తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్ పథకాలన్నీ ఆ డిస్కం పరిధిలోకి తేవాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఆ విషయంపైన మంత్రివర్గం భేటీలో చర్చించనున్నారు. హైదరాబాద్లో భూగర్భ కేబుళ్ల వ్యవస్థకు సంబంధించిన అంచనాల్ని రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ వాణ్ణి ప్రతిబింబించేలా G20 శిఖరాగ్ర సదస్సు తీర్మానం చేసింది. ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, అది ఏ రూపంలో ఉన్నా తెగనాడాల్సిందేనని స్పష్టం చేసింది. దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో 2 రోజుల పాటు జరిగిన G20 సదస్సు గత రాత్రి ముగిసింది. సదస్సుకు ఆతిథ్యమిస్తున్న దక్షిణాఫ్రికా G20 కూటమి తరపున ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేసింది. కూటమి దేశాల్లో డిజిటల్ మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంపై దృష్టి పెడతామని పేర్కొంది. AI సాంకేతికతలను అందిపుచ్చుకునే విషయంలో కలిసికట్టుగా పనిచేస్తామని, AIతో తలెత్తే ముప్పును తగ్గించే చర్యలను సైతం ఐక్యంగానే చేపడతామని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు కలిసి పనిచేస్తే సాంకేతిక రంగంలో యావత్ ప్రపంచానికి మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సాంకేతిక ఫలాలు అందరికీ సమంగా అందాలని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఐరాస వంటి అంతర్జాతీయ వేదికల్లో సముచిత స్థానం దక్కాలని డిమాండ్ చేసింది. 2023లో భారత్ ఏర్పాటు చేసిన విపత్తు ముప్పును తగ్గించే కార్యాచరణను మళ్లీ అమల్లోకి తెస్తామని G20 సదస్సు పేర్కొంది.
ఆహార భద్రత విషయంలో గతంలో భారత్ ప్రతిపాదించిన అత్యున్నత స్థాయి సూత్రాలను కూటమి అనుసరిస్తుందని స్పష్టం చేసింది. యుద్ధ సమయాల్లో శత్రు దేశాలకు ఆహార సరఫరాను అడ్డుకునే దుష్ట సంస్కృతిని సమర్థించబోమని G20 సదస్సు తేల్చి చెప్పింది. ఉగ్రవాదానికి నిధులు అందకుండా ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకోవాలని భారత్, ఇటలీ నిర్ణయించాయి. దక్షిణాఫ్రికాలోని జోహెన్స్బర్గ్లో జరిగిన G20 సదస్సులో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతికత, AI, అంతరిక్షం, రక్షణ, భద్రత సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై ఇరు దేశాధినేతలు చర్చించారు. ఈ భేటీలో ఉగ్రవాదానికి నిధులు అందకుండా నిరోధించడానికి ఇరు దేశాలు జాయింట్ ఇనిషియేటివ్ను ప్రకటించాయి. ఈ చొరవ ఉగ్రవాదంపై పోరాడాలనే ఉమ్మడి సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఉగ్రవాదం, దాని మద్దతు నెట్వర్క్లపై మానవాళి పోరాటాన్ని బలోపేతం చేస్తుందన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఇటలీ ప్రధాని ఖండించినట్లు మోదీ వెల్లడించారు. ప్రపంచ దేశాల నాయకులతో సమావేశాలు, చర్చలు విజయవంతంగా ముగిశాయని, అవి దేశ ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ఘనంగా కొనసాగుతోంది. పరకాలలో ఇందిరమ్మ చీరల పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమన్నారు. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లో 5 మండలాలకు చెందిన మహిళా సమైక్య గ్రూపులకు ఇందిరా మహిళా శక్తి చీరలను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లిలో స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు చీరలు పంపిణీ చేశారు. మహబూబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాల్లో పర్యటించిన మంత్రి సీతక్క మహిళా సమైక్య సభ్యులకు ఇందిరమ్మ చీరలు అందజేశారు. మహిళలు ఆర్థికంగా బలోపేతమై వారి చేతిలో 4 పైసలు ఉండాలని, అప్పుడే వారి కుటుంబాలు సంతోషంగా ఉంటాయని సీతక్క అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జిల్లా కలెక్టర్ హైమావతితో కలిసి మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజాపాలన ప్రభుత్వంలో ఆడబిడ్డలకు సారె పెట్టాలని ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు. మహిళా సంఘాలలో చేరాలన్నటువంటి లక్ష్యాన్ని ఇచ్చే విధంగా మరి మహిళలందరికీ కూడా 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మహిళలకంటూ మరి ఆ యూనిఫామ్ లాగా ఉండడంతో ఎక్కడికి వెళ్లినా గౌరవం లభించాలి. మీటింగ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఒక గుర్తింపు అనేది ఉండాలి అని అందరికీ ఒకే రకమైనటువంటి యూనిఫామ్ లాంటి చీరలను పంచడం జరుగుతూ ఉంది. మన గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి 27,000 కోట్లకు పైగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చడం జరిగింది. దానితో చాలా చోట్ల మహిళలు క్యాంటీన్లు గాని, బ్యూటీ పార్లర్లు గాని, మిల్క్ పార్లర్లు గాని, తర్వాత పెట్రోల్ బంకులు గాని, అదేవిధంగా రకరకాల కిరాణం షాప్స్ ఇలాంటి అన్ని కూడా పెట్టుకుని వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలి, 1 కోటి మంది మహిళలకు 1 కోటి చీరలు పంచాలనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. పంపిణీ కార్యక్రమం విజయవంతంగా చేయండి. మీ ఆశీర్వచనం ఇవ్వండి. తప్పకుండా మీ ఆశీర్వచనంతో ఇంకా మరింతగా మహిళలకు సంబంధించి అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ఒక ధైర్యంగా ఉంటుంది. ఇంతకుముందే అన్ని రకాలుగా అందరికి అందుబాటులో ఉంటాం. భవిష్యత్తులో కూడా ఆర్థికంగా ఉండాలనే రకంగా కానీ, ఎదగాలని కానీ, పిల్లలు చదువుకోవాలనే అన్ని అంశాల మీద ఈ సోదరులు ఉంటాను. బీసీలకు రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధిత అంశాలపై చర్చించేందుకు భారత రాష్ట్ర సమితి బీసీ నేతలు ఇవాళ సమావేశం కానున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధం కావడంతో పాటు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తరుణంలో నేతలు అందుకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరగనున్న సమావేశంలో పార్టీకి చెందిన బీసీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొనున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సమావేశానికి హాజరు కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం పార్టీ పరంగా అనుసరించాల్సిన కార్యాచరణ, రాష్ట్ర ప్రభుత్వంపై తీసుకురావాల్సిన ఒత్తిడికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. 12 గంటలకు ఆ బీసీ నాయకత్వం, మాజీ మంత్రులు, రాజ్యసభ సభ్యులు, మాజీ రాజ్యసభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసన సభ్యులు, మాజీ శాసన మండలి సభ్యులు, మా రాష్ట్ర ముఖ్య నాయకత్వం తెలంగాణ భవన్లో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అందరం కలిసి దీని మీద చాలా సీరియస్ గా చర్చ చేయబోతున్నాం. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి లోకల్ బాడీ ఎలక్షన్ అనేది 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం.
మీరు ఏమి చేసుకుంటారో మాకు సంబంధం లేదు, అది అసెంబ్లీలో చెప్పినాం. రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారీగా. బీసీ సంఘాలను కూడా కలుపుకొని ఇంకా ఎవరెవరు పెద్ద మేధావులు ఉన్నారో, అడ్వకేట్లు కానివ్వండి, ఇంటలెక్చర్స్ కానివ్వండి, యువతరాన్ని కానివ్వండి, యూనివర్సిటీలో కాలేజీలు అందరిని కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి ఇది సాధించుకుంటాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ప్రస్తుత పాలక మండలి పదవీకాలం త్వరలో ముగియనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అప్పుడు అధికారంలో ఉన్న కారు పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంగా ఎన్నికలకు వెళ్లనుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోగా ఆ పార్టీ నుంచి ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్ సహా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరారు. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. అయితే 4 ఎమ్మెల్యేలు పార్టీని వీడగా కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో బల్దియా ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని సంకల్పించిన బీఆర్ఎస్ ఇవాళ గ్రేటర్ నేతలతో భేటీ నిర్వహిస్తోంది. పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణ, క్షేత్రస్థాయి కార్యక్రమాలపై చర్చించనున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన జనం బాట కార్యక్రమం వనపర్తి జిల్లాలో కొనసాగుతోంది. కొత్తకోట వీవర్స్ కాలనీలో చేనేత కార్మికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కానాయపల్లి సమీపంలోని శంకర సముద్రం జలాశయం పనులను పరిశీలించారు. వనపర్తి మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని సందర్శించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. వనపర్తి మండలం కడుకుంట్లలో రాయినిపేట చెరువు జలాలతో ముంపునకు గురవుతున్న భూముల రైతులతో మాట్లాడారు. కూరగాయల మార్కెట్ పరిశీలించి చిరు వ్యాపారులతో కాసేపు ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. అన్ని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని ప్రజలకు భరోసా కల్పించారు. ఈ నెల 26న జరగనున్న తమ పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థం కార్యక్రమానికి కుటుంబ సమేతంగా రావాలంటూ ఉప ముఖ్యమంత్రి ఆహ్వానాలు అందిస్తున్నారు. ఈ మేరకు ఎంపీ మల్లు రవితో కలిసి రాజ్భవన్కు వెళ్లిన బట్టి విక్రమార్క దంపతులు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకి నిశ్చితార్థం ఆహ్వాన పత్రికను అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మల్లు దంపతులు కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నుంచి బాసర వరకు టెంపుల్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం 380 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తన స్వగ్రామం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం రహత్ నగర్లో పర్యటించిన మహేష్ కుమార్ గౌడ్ 50 లక్షలతో నిర్మించనున్న దుర్గాదేవి ఆలయ నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా స్థానికులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కు 10 ఎకరాలు, సబ్ స్టేషన్ నిర్మాణానికి 1 ఎకరం భూమిని విరాళంగా అందిస్తారని ప్రకటించారు. ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చేందుకు గ్రామ పాలనా అధికారులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఉద్యోగుల జేఏసీ నేతలు సూచించారు. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తేనే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వం భావిస్తుందని చెప్పారు. హైదరాబాద్లో జరిగిన గ్రామ పాలనా ఆఫీసర్స్ అసోసియేషన్ తెలంగాణ ఆవిర్భావ సభ జరిగింది. జీపీఓల సమస్యలను పరిష్కరించే బాధ్యత గ్రామ పాలనా ఆఫీసర్స్ అసోసియేషన్ తీసుకుంటుందన్నారు. రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమవుతున్న పరిస్థితి నుంచి ప్రభుత్వ సహకారంతో రెవెన్యూ వ్యవస్థను గ్రామాన పునర్నిర్మాణం చేయడం జరిగిందని వివరించారు. సికింద్రాబాద్ మచ్చబొల్లారంలోని సెలెక్ట్ థియేటర్ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి కారును వేగంగా నడపడంతో అదుపు తప్పి దుకాణాలపైకి దూసుకెళ్లింది. ఫుట్పాత్పై ఉన్న టిఫిన్ సెంటర్తో పాటు ఇతర వ్యాపార సముదాయాలపై నుంచి కారు దూసుకెళ్లడంతో దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో దుకాణాల వద్ద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ శామీర్పేట్ ఓఆర్ఆర్పై ఎకో స్పోర్ట్స్ కారులో మంటలు చెలరేగి ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. శామీర్పేట్ నుంచి కీసరకు వెళ్తుండగా లియోనియో రెస్టారెంట్ సమీపంలో ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా కారులో మంటలు ఎగిసిపడటంతో డ్రైవర్ బయటకు రాలేక లోపలే సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రాష్ట్రంలో కుక్క కాటు బాధితులకు అందించే రేబీస్ వ్యాక్సిన్ కొరతతో ప్రధాన ఆసుపత్రులు అల్లాడుతున్నాయి. రేబీస్ వ్యాధి సోకకుండా ఉండాలంటే కరిచిన వెంటనే ఏఆర్వీ ఇప్పించాలి. సాధారణంగా 3 డోసులు, తీవ్రతను బట్టి ఎక్కువ డోసులు తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు. కానీ చాలా జిల్లాల్లోని సర్కారు దవాఖానాలకు వ్యాక్సిన్లు పంపే సెంట్రల్ మెడిసిన్ స్టోర్లలో రేబీస్ వ్యాక్సిన్ నిల్వలు దాదాపు అడగంటాయి. వేల సంఖ్యలో ఉండాల్సిన వైల్స్ 10ల సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి. సీఎంఎస్ నుంచే ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు, జిల్లా ఏరియా ఆసుపత్రులు, సిహెచ్సిలు, పిహెచ్సిలకు వ్యాక్సిన్లను సరఫరా చేయాలి. కానీ సీఎంఎస్లలోనే టీకా వైళ్లు సరిపడా లేకపోవడంతో సరఫరా అరకొరగా ఉంటోంది. వరంగల్ ఎంజీఎం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జనరల్ ఆసుపత్రులకు నిత్యం పెద్ద సంఖ్యలో బాధితులు వస్తుంటారు. నిల్వలు తగ్గిపోవడంతో రాష్ట్రంలో మరో వారంలో ఏఆర్వీల కొరత తీవ్రం కానుంది. కొన్ని జిల్లాల సీఎంఎస్ల నిల్వలను పరిశీలిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. సర్కారు ఆసుపత్రిలో ఉచితంగా లభ్యం కావలసిన టీకా కోసం ప్రైవేటులో వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సరిహద్దులు మారొచ్చని, భవిష్యత్తులో సింధ్ భారత్లో కలవచ్చని అన్నారు. ఢిల్లీలో జరిగిన సింధీ సమాజం కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ మంత్రి సింధ్ ప్రాంతం ఇవాళ భారత్తో లేకపోయినా నాగరికత ప్రకారం ఇప్పటికీ దేశంలో భాగమేనన్నారు. 1947లో దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో భాగమైన సింధ్ భవిష్యత్తులో తిరిగి భారత్లో కలవచ్చని వ్యాఖ్యానించారు. సింధీ హిందువులు, ముఖ్యంగా తన తరం వారు సింధ్ను భారత్ నుంచి వేరు చేయడాన్ని అంగీకరించడం లేదని బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అడ్వాణీ రాసిన పుస్తకంలోని వ్యాఖ్యలను కేంద్ర మంత్రి గుర్తు చేశారు. హిందువులు సింధు నదిని పవిత్రంగా భావిస్తారని, అనేక మంది ముస్లింలు కూడా ఆ నీటిని మక్కాలోని ఆబ్ ఏ జంజాంతో సమానంగా విశ్వసిస్తారని చెప్పారు. భవిష్యత్తులో సరిహద్దులు మారొచ్చన్న రాజ్నాథ్ సింగ్ సింధీ ప్రజలు ఎక్కడున్నా ఎల్లప్పుడూ మనవాళ్లేనని అన్నారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీజేఐ జస్టిస్ గవాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9 వరకు జస్టిస్ సూర్యకాంత్ సీజేఐగా కొనసాగుతారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డులకు ఎక్కనున్నారు. అంతకుముందు జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశ న్యాయ వ్యవస్థను పూర్తిగా స్వదేశీకరించాలని పిలుపునిచ్చారు. కోర్టు కట్టడాలు, విధానాలు సహా అన్ని బ్రిటిష్ పాలకుల సౌకర్యార్థమే రూపొందాయని చెప్పారు. అవన్నీ ఆధునిక భారతీయ సమాజం, సంస్కృతి, విలువలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయమూర్తుల నియామకాలు, కేసుల తీర్పు కాలపరిమితి వంటివి పారదర్శకంగా, సమయబద్ధంగా ఉండాలని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. 2004 జనవరి 9న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యేంత వరకు హర్యానా అడ్వకేట్ జనరల్గా జస్టిస్ సూర్యకాంత్ పనిచేశారు. 2018 అక్టోబర్ 5న హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనాల్లో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై తీర్పిచ్చిన ధర్మాసనంలో ఆయనున్నారు.